వల్ల వచ్చినాయి. నెక్స్ట్ ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు. సంజయ్ శ్రీధర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇచ్చారని చెప్పడం జరిగింది. 2, ఇవన్నీ ధ్వంసం చేయొచ్చు కానీ మూసీ నదిలో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో అన్నారు. ఆ రెండింటికి మీ సమాధానం ఏంటండి? సార్, మొట్టమొదట మహాన్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రుడు మానవతరాయికి కూడా నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేయొచ్చు. ఆయన కూడా మానవతరాయ్ గారు కూడా అంటున్నారు, అది నేను కూడా అంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఈ దేశ భద్రతకు, సమగ్రతకు, రాష్ట్ర భద్రతకు, భద్రతకు భంగం వాటిల్లినప్పుడు, లేకపోతే అంతర్గతంగా ఎవరైనా వ్యతిరేక శక్తులు అంటే రాజ్యం పట్ల ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఉంటే ఆ వ్యవస్థని ఏర్పాటు చేసి, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా అదే అన్నారు. కాకపోతే అది వారి అంటే వారి మాట్లాడే భాష తీరులో వారు మాట్లాడారు. దాన్ని మానవతరాయ్ గారు హేళన చేసి మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, అసహనానికి లోనై మాట్లాడినరు అంటున్నారు. అందులో అసహనానికి లోనై మాట్లాడలే, అది చాలా చిన్న విషయంగా చేసి చెప్పినరు. ఆ సందర్భం మీరు 2 సంవత్సరాల నుంచి 300 ఫోన్ల, 600 ఫోన్ల, 3000 ఫోన్ల, ఎన్నో ఫోన్లు అవి ఫోన్ ట్యాప్ అయినాయి అనేటువంటి ఆరోపణలు చేస్తూ విచారణ చేస్తున్నారు. మీ విచారణ ఎన్నికలు వచ్చినప్పుడే ఎందుకు చేస్తారు? మీరు ఈ కార్ రేసింగ్ అయినా, లేకపోతే గొర్రెల స్కామ్ అయినా, మా స్కీమ్లని మీరు స్కామ్లని వాటి మీద ఆరోపణలు చేస్తూ అధికారం ఉంది కదా అని చెప్పి అన్నింటినీ స్కీమ్లన్నింటినీ, అంటే జనరల్ గా కాంగ్రెస్ అంటే ఈ దేశంలో కాంగ్రెస్ గా చూసే బాధ్యత, అంతరిక్షం నుంచి అవని లోపలి వరకు అవినీతి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది, వాటి పట్ల సంబంధిత మంత్రులు, వ్యక్తులు కూడా జైలు పాలైనటువంటి చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మిత్రులు, సోదరులు వచ్చి చెప్తుండ్రు మీ స్కాములు చేసిండ్రు, వాటి పట్ల విచారణ జరుగుతుంది. విచారణ 160 సిఆర్పిసి ఏంది? అదే మన ముద్దాయా కాదు, విట్నెస్, సాక్ష్యం కింద పరిగణించి మీరు వచ్చి సాక్షులను విచారించేటువంటి ప్రక్రియలో భాగంగా అది ఇచ్చిండ్రు. ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులుగా, ఈ సమాజానికి దిశానిర్దేశం, మార్గదర్శకత్వాన్ని ఉండే విధంగా మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, మీరు 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందని, లేకపోతే మీరు చేసిన బొగ్గు టెండర్ల అలాట్మెంట్ల పట్ల జరిగినటువంటి అవకతవకల్ని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా చేసి దాన్ని టెండర్లు మీరు రద్దు చేసుకునే విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితులలో ప్రజల దృష్టిని మరల్చడానికి, లేకపోతే మీరేదో రాజకీయంగా ఎన్నికలలో పొందడానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు పరచలేనటువంటి క్రమంలో వచ్చిన వార్త ఏంటంటే, మరల్చడానికి రాజకీయ లబ్ధి. ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే, కేసీఆర్ గారు రేపు విచారణకు హాజరు కాలేను, ఒక వారం రోజుల పాటు సమయం కావాలి అని చెప్పేసి ఇప్పుడే ఆ సిట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు రేపు విచారణకు హాజరు కావట్లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు టైం తీసుకోవచ్చు, టైం తీసుకున్న తర్వాత కంపల్సరీగా హాజరు కావాలి. ఇప్పుడు మీరు 160 గురించి చెప్తున్నారు. 160 అనేది విట్నెస్ లాగా అక్కడికి వచ్చి తనకు తెలిసినటువంటి వివరాలు చెప్పమని పోలీసులు ఇచ్చేటటువంటి ఒక అవకాశం. ఎవరు కూడా సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ అంటాం. సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ అంటే నా మీద నేను చెప్పుకోవటం, దాన్ని ఒప్పుకోరు. అంటే నేను నిజంగా చేస్తానన్నా కానీ అది లీగల్గా ఒప్పుకోరు. సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ అనేది పనికిరాదు. అయితే అసలు ఏం చెప్తారు ఒక వారం తర్వాత అన్నది మన డిబేట్ టాపిక్. సరే, తర్వాత బీజేపీ దగ్గరికి వెళ్ళబోయే ముందు, బీజేపీ అల్జీపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒక్కసారి లక్ష్మణ్ గారు ఏమన్నారో ఆ లక్ష్మణ్ గారు బయట చూసి ఆయన దగ్గరికి వెళ్దామంటే, శ్రీనివాస్ గారి దగ్గరికి ఒకసారి లక్ష్మణ్ గారు ఏమన్నారు ఒక్కసారి బయట వేయండి. రోజువారీ టీవీ సీరియల్ మాదిరిగా ఈ సిట్ పేరు మీద రోజు ఒక పేరు వారు కాలయాపన చేస్తున్న తప్పితే ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు, ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే తప్పితే విచారణలు, దర్యాప్తులు, మరి వార్తల కోసమే అది పరిమితమైపోతున్నాయి. అల్జీపూర్ శ్రీనివాస్ గారు, మీ పార్టీ నాయకులు చెప్పింది అది. అంటే ప్రతిసారి ఎప్పుడు చెప్పినా కానీ
ఈ రెండు పార్టీలు కుమ్మక్కైనాయి అంటారు, బీఆర్ఎస్ను కాంగ్రెస్. ఆయన ఓటుకు నోటు కుంభకోణాన్ని కేసీఆర్ గారు కాపాడారు. అట్లాగే ఈయన కాళేశ్వరాన్ని ప్లస్ ఈ ఫోన్ ట్యాపింగ్ని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కాపాడుతున్నారు అని అంటారు. ఇది సహజంగా